ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు శ్రీ కొణిజేటి మాలాద్రి వరలక్ష్మి మరియు వెంకట బాలసూర్య రామ నాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్యాన్నదానంలోని భాగంగా మరి ఈరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేసిన వారు మరి సింగవరం వాస్తవ్యులు, నిడదోల మండలం సింగవరం వాస్తవ్యులు మరి చందూరాజు గారు, పెనుముచ్చ చందూరాజు గారు. ఆయన ఈరోజు 5వ రోజు. మరి ఆయన ఎంతో దాతృత్వంతో 10 రోజులు మరి అన్నార్థులకి, నిడదోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్నార్థులకి కొణిజేటి వారి చారిటబుల్ ట్రస్ట్లో జరిగే అన్నప్రసాదానికి మరి ఆయన విరాళం అందజేశారు 10 రోజులకి. మరి ఆయన ఏ నిమిత్తమైతే, ఎందు నిమిత్తమైతే మరి ఆయన ఈ అన్నదానాన్ని చేయమన్నారో మరి అది ఆ పరమేశ్వరుడు ఆలకించి, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఆ పని మీద ఉండి మరి దిగ్విజయంగా పని జరగాలని, వారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలని, వారి వ్యాపార రంగంలోనూ వారు చేసే వ్యాపారంలో కానీ, వారు చేసే ప్రయాణాల్లో కానీ, వారు చేసే ఏ రంగంలో ఉన్నా సరే మరి ఆ చందూరాజు గారు వ్యవహారాలన్నీ ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాలని, ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇక్కడ జరుగుతున్న ఈ కొణిజేటి వారి చారిటబుల్ ట్రస్ట్లో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాలకి ఆయన వంతు, ఆయన బంధువులు, ఆయన మిత్రులు అందరికీ తెలియపరిచి ఇక్కడ మరి ఇంకా మరింతమందికి అన్నప్రసాదాన్ని వాళ్ళ ద్వారా అందిస్తారని, ఈ చారిటబుల్ ట్రస్ట్లో భాగస్వామి అవుతారని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చందూరాజు గారికి మరొకసారి మనందరం చాలా ఒకసారి ఆయనకి అన్నదాత సుఖీభావ అని చెప్తాం. లాస్ట్లో నేను చెప్తారు కానీ అదేవిధంగా మరి ఇక్కడ నిడదోలు పరిసర ప్రాంతాల్లో మరి ఈ కొణిజేటి మాలాద్రి గారు చాలా ఉదార స్వభావంతో మరి ఆయన ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టి మరి మనందరికీ అన్నప్రసాదం ప్రతిరోజు దాతలు ఉన్నా లేకపోయినా మరి నిరంతరం మరి ఆయన ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న మరి మా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి కొణిజేటి మాలాద్రి గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఆయనకి మంచి ఆరోగ్యం దయచేయాలని, ఇంకా మంచి సపోర్ట్ రావాలని, ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో ఆ సభ్యులందరూ కలిసి ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఎంతమంది అవుతున్నారో కుటుంబ సభ్యులు అందరూ కలిసి మరి ఆయనకు సపోర్ట్ ఇచ్చి ఇంకా ముందు ఇంకా అనేక రకమైన సేవా కార్యక్రమాలు ఈ చారిటబుల్ ట్రస్ట్లో జరగాలని మనందరం ఆ పరమేశ్వరుని కోరుకుందాం. అదేవిధంగా మరి మీరు భోజనానికి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ తిన్న పదార్థాలన్నీ బాగుంటే బయటికి వెళ్ళి 10 మందికి తెలియపరచండి. ఏమన్నా బాగాలేకపోతే అక్కడ ఫ్లెక్సీల మీద నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్లు ఫోన్ చేసి సార్ ఎలా ఉంటుందని చెప్తే మాకు తెలియపరుస్తారు, అవి మేము మార్చుకుంటాము. అదేవిధంగా మరి మీలో కూడా ఎవరైనా పుట్టినరోజులు కానీ, పెద్దల జ్ఞాపకార్థం కానీ, పెళ్లి రోజులు కానీ, మంచి రోజులు ఏమైనా ఉంటే మేము ఇంత ఇవ్వగలమని మాకు తెలియపరిస్తే ఆ రోజు మీ పేరునే భోజనాలు ఏర్పాటు చేసే భాగ్యం మీకు కూడా, ఆ పుణ్యం కూడా మీకు కూడా ఉంటుంది. మరి ఇవన్నీ మనసులో పెట్టుకొని 10 మందికి తెలియపరచండి ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాలన్నీ. మరి ఇక్కడ మీరు ఇంట్లో ఎలా వండుకుంటున్నారో అలాంటి భోజనం మరి మీకు దొరుకుతుందంటే మరి ఇక్కడ చాలా మనం నిడదోల చుట్టుపక్కల గ్రామాలన్నీ పుణ్యం చేసుకున్నాయి. మరి పుణ్యం చేసుకోబట్టి మనకి ఇక్కడ అన్నప్రసాదం దొరుకుతుంది. మరి అన్నీ గమనించుకుని మాకు సపోర్ట్గా ఉంటారని, అదేవిధంగా ఈ 10 రోజులు పెనుమిచ్చి చందు గారు అన్నప్రసాదం ఏర్పాటు చేసిన ఆయనకి మరొకసారి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని మనందరం చందు గారికి ఒకసారి ధన్యవాదాలు. చందూరాజు గారికి జై, చందూరాజు గారికి జై, చందూరాజు గారికి జై. అన్నదాత చందూరాజు గారికి ధన్యవాదాలు అని చెప్పండి. అన్నదాత చందూరాజు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మరి అన్నదాత సుఖీభావ, అన్నదాత సుఖీభావ, అన్నదాత సుఖీభావ. అదేవిధంగా మరి మనం ప్రతిరోజు చెప్పుకున్నట్టే మరి కాశీ అన్నపూర్ణ మాతనే, వాసవి మాతనే ఒకసారి మనం ప్రార్థించుకొని మనం భోజనంలోకి వెళ్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలు తీసుకోండి, ప్లేట్లు తీసుకోండి అమ్మ, ప్లేట్లు తీసుకోండి. మరి అలా భోజనంలోకి కాజా ఒకటి, కాజా సమోసా వేశారు. మరి చందూరాజు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకున్నాం మా అందరి తరపున, నిడదోల చుట్టుపక్కల అన్నార్థులు అందరి తరపున.